కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము నుండి చదువుతున్నాను, గమనించండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. అదేవిధంగా 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. మహిమగల మా ప్రియ ప్రభువా, దయగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము కొన్ని వచనాలు చదువుకొని ఉండగా చదువుబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ దాసుడైన నేను దుమ్ము ధూళి లాంటి వాడిని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మీరే మాతో తేటగా మాట్లాడి మహిమ పొందమని ప్రతి ఒక్కరూ గ్రహించగలుగునట్లుగా గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుదురని యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. చేరువచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం చదువుబడిన లేఖన భాగాల్లో నుండి 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ 3 విషయాలు, 3 టైటిల్స్. ఒకటి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. రెండోది, శరీర సంబంధి అయిన మనుషుడు. మూడవది, ఆత్మ సంబంధి అయిన మనుషుడు. ఈ 3 జాబితాలు లోకంలో నుండి కాదు, సంఘములోనే. ఈ 3 గుంపులు నేడు సంఘములో గుర్తించవచ్చు. ఎందుకు సంఘములో ఈ 3 గుంపుల్ని మనం గుర్తించాలి అంటే, ఎవరు ఏ స్థితిలో ఉంటే ఎవరు మార్చుకొని ఏ స్థితిలోకి రావాలో ఆ లెక్క మనకి తెలిస్తే మంచిది కదా. తెలిస్తే మంచిది, తెలియకపోతే ప్రమాదమే. ఈ కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయము 14 నుండి 3వ అధ్యాయం 1వ వచనం వరకు ఉన్న ఈ 4 వచనాలలో 3 వ్యక్తులను గూర్చి అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ కొరింథీ పత్రిక ఎవరికి? లోకానిక, సంఘానిక? ఎవరికి జ్ఞాపకం చేద్దాం, చూడండి. ఎవరికిది? మొదటి అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఎవరికి ఈ పత్రిక? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు. రెండోది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. పరిశుద్ధపరచబడ్డ వారే ఒక సంఘము. ఆ సంఘము కూడా కొరింథీ అనే పట్టణంలో ఉన్న దేవుని సంఘస్థులకు, పరిశుద్ధపరచబడిన వారికి ఈ లేఖ రాస్తూ సంఘములో ఉన్న పరిస్థితులను దిద్దడానికి పౌలు గారు ఈ సంఘానికి 2 పత్రికలు రాశారు. 3 రాశారని పండితులు చెప్తా ఉన్నారు. 3వ పత్రిక అది మన గమనంలో లేదు, మన చేతిలో లేదు, రాలేదు. ఉన్నవి 2 పత్రికలు. ఈ పత్రికలు చాలా విలువైన పత్రికలు, విలువైన సమాచారాన్ని మనకి అందిస్తూ ఉన్నాయి. వీటిల్లో చాలా విషయాలు ఉన్నాయి ఈ పత్రికలో. కానీ ఈ దినం 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. క్రొత్త నిబంధనలో సంఘము ఉంది. పాత నిబంధనలో ఏముంది? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఉన్నారు కదా. పాత నిబంధనలో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు, క్రొత్త నిబంధనలో
దేవుని సంఘము. ఈ రెండు కాకుండా లోకంలో మూడో భాగం కూడా ఉంది. ఏమిటది? అన్యజనులైన ప్రజలు. ఈ రెంటిలో లేని వారందరూ అన్యజనులే. యూదులు, అన్యులు, సంఘము. ఈ మూడే ప్రపంచంలో. ఇంకా ఈ మూడుకి మించి ఏమీ లేదు. ప్రపంచమంతా ఈ మూడిట్లో ఉంటుంది. ఈ మూడులో ఆ పాత నిబంధనలో ఉన్న దేవుని మంద అని చెప్పబడిన దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలలో కూడా ఈ మూడు రకాల ప్రజలు అక్కడ కూడా ఉన్నారు. మొదట పాత నిబంధనలో ఉన్న మూడు రకాలైన ప్రజలను మనము జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. పాత నిబంధనలో ఉన్న దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు అనే ఆ మంద ఈనాడు యేసు ప్రభువారు తన స్వరక్తము చేత సంపాదించిన సంఘానికి ఈ రెండిటికి కొన్ని పోలికలు ఉన్నాయా లేవో చెప్పండి. చాలా పోలికలు ఉన్నాయి. వాటిని మనం బేరీ చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు గ్రహించగలం. క్రొత్త నిబంధన పాత నిబంధనలో దాగి ఉన్నది. పాత నిబంధన క్రొత్త నిబంధనకు నీడయ్యి ఉన్నది అని లేఖనాలు మనతో చెప్తా ఉన్నాయి. ఈ క్రొత్త నిబంధన సంఘానికి నీడయ్యి ఉన్న యోధా ప్రజలు, దేవుని ప్రజలైన యోధా ప్రజలలో ఈ మూడు రకాలు అనగా ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు అక్కడ కూడా ఉన్నారు. వాటిని మనం కొన్ని గ్రహిద్దాం. చూడండి, వాటిని మనం గ్రహించుటలో మొదటి భాగం ప్రకృతి సంబంధి అయిన మనుషులను గూర్చి పరిశీలన చేద్దాం. మొదట ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషులు యోధా ప్రజల్లో ఉన్నారా లేరా? వాళ్ళు ఎలా ఉంటారు? ప్రకృతి సంబంధి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడో మూల వచనంలో మనం చదివాం కదా. చూడండి, అతడు ఎలా ఉంటాడు, అతని స్థితి 2వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఈ చిత్రపటాన్ని పాత నిబంధన ఇజ్రాయేలు ప్రజల్లో మనం గమనిస్తే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని, అర్థం అవడానికి ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నా. అది పాత నిబంధనలోకి వెళ్ళి కాదు, కొత్త నిబంధనలోనే. ఇజ్రాయేలీలలో ఆ మూడు భాగాలలో మొదటిది ప్రకృతి సంబంధి అయిన మనుషుని గూర్చి పేతురు చెప్పిన మాటలు కాదు, పౌలు చెప్పిన మాటలు కాదు, మరి యోహాను చెప్పిన మాటలు కాదు, సాక్షాత్తు ప్రభువే చెప్పిన మాటలు గమనిద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ లూకాసు వార్త 16వ అధ్యాయము కథా కథనమా? చెప్పండి, ఇది కథా కథనమా? కథ అయితే కథలో పేర్లు ఉండవు. ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడంట అంటాం, అంటే కానీ పేర్లు ఉండవు కథలో. కథనం అయితే, కథనం అంటే జరిగిన దానిలో పేర్లు ఉంటాయి. కథలో పేర్లు ఉండవు, జరిగిన దానిలో పేర్లు ఉంటాయి. ఈ 16వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ఈ 16వ అధ్యాయంలో జరిగిన ఈ దృశ్యంలో ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ, ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన లాజరు. ఇంకా కొందరు పేర్లు చెప్పారు. యేసు ప్రభు వారే స్వయంగా చెప్పాడు దీన్ని. ఇంకా కొన్ని పేర్లు ఎవరైనా చెప్పాడు? మోషే చెప్పాడు, అబ్రహాం చెప్పాడు కదా. వాళ్ళందరూ ఉన్నారు. ప్రవక్తలు అన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఇది జరిగింది. మరి విశేషంగా ఈ ధనవంతుడు అన్న ఆయన ఎవరు? అన్యుడా, యూదుడా? యూదుడు. ఎలా చెప్తున్నాం చూడండి, అతడు పలికిన మాటను బట్టి మనం చెప్పవచ్చు. 24వ వచనములో, 16వ అధ్యాయము 24వ వచనములో అతడు పలికిన పిలుపు చూడండి. ఏమని? అబ్రహాం ఎవరు? యూదుడా, అన్యుడా? యూదుడు. అబ్రహామును ఏమని పిలుస్తున్నాడు? తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహాముకి ఇతడు దాయాదే కుమారుడే, అంటే ఇతడు యూదుడే కానీ ప్రకృతి సంబంధి లక్షణాలు మనం కొరింథీ పత్రిక 2:14లో ఏమని చూసాం? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులను
గ్రహించడు. ఆ మాట క్లియర్గా మనం చదివాం. దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని ఉన్నది. అలాగైతే ఈ ధనవంతుడనే వ్యక్తి యూదుడే, కానీ ఎక్కడున్నాడు? ఇతని స్థితి భూమి మీద చాలా గొప్పగా జీవించిన ధనవంతుడు. అతని పేరు ప్రభు నోటి మీదగా చెప్పలేదు, కానీ అతడు ధనవంతుడు అన్నాడు. పేరున్నది కానీ పేరు కూడా చెప్పలేదు ప్రభు. ధనవంతుడు అని అతని హోదా చెప్పాడు. అతడు భూమి మీద అతని హోదా చాలా ధనవంతుడు. రెండోది అతని హోదా, అతడు యూదుడు. మూడోది చనిపోయాడు. చనిపోయిన వెంటనే అతడు ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. ఒక వ్యక్తి పాతాళానికి వెళ్ళాలి అంటే, ఒక వ్యక్తి పరదైసుకు వెళ్ళాలంటే భూమి మీద ఏం చేయాలి? ఒక వ్యక్తి పరదైసు పోవాలంటే, పాతాళం వెళ్ళాలంటే భూమి మీద బ్రతికొండగానే ఆ వ్యక్తి దేవుని విషయాలను అంగీకరించాలి. దేవుడు తన కొరకు ఏమి చేశాడో దేవుని నమ్మి, దేవుని విశ్వసించి, నమ్మి బాప్తిస్మము పొంది ప్రభువుని ఆరాధించి కన్ను మూస్తే అతడు ఎక్కడికి వెళ్తాడు? పరదైసుకి వెళతాడు. కానీ ఈ యూదుడైన ధనవంతుడు ఎలా జీవించాడు? అది అబ్రహాము నోటి మీదుగా అబ్రహాము చెప్పాడు. చూడండి, 16వ అధ్యాయం 25వ వచనంలో అబ్రహాము చెప్పాడు, ఆ ధనవంతుడు భూమి మీద ఎలా జీవించాడో, అతని జీవితంలో ఏమీ లేదో ఆ 25వ వచనంలో చెప్పాడు. అందుకు అబ్రహాము, కుమారుడా, అబ్రహాము కూడా అతడు తండ్రివైన అబ్రహాము అని తనకున్న బాంధవ్యాన్ని అతడు చెప్పాడు. అబ్రహాము కూడా దాన్ని ఒప్పుకున్నాడు. కుమారుడు అన్నాడు కానీ నువ్వెవరో నాకు తెలియదు అనలేదు. అబ్రహాము కూడా కుమారుడా అనే సంబోధించాడు. అంటే బాంధవ్యం ఉన్నమాట వాస్తవమే, రక్త సంబంధే, కానీ వారు ఉన్న ప్లేసులు వేరయ్యాయి. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించావు, నీకిష్టమైనట్టు జీవించావు. ఒక వ్యక్తి తన జీవితాన్ని చూసి నా జీవితం చాలా ఘనమైందని తన జీవితాన్ని చూసి మురిసిపోయే వ్యక్తులు చాలామంది ఉన్నారు. నేడు లోకంలో చూస్తే ప్రకృతి సంబంధులు అంటే వారి ఆలోచన ఎలా ఉంటుందంటే, నా జీవితం నాదే, నా బలం నాదే, నా సుఖం నాదే, నా ధనం నాదే, నాకున్నదంతా నాదే అని మురిసిపోతా ఉన్నారు. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎలా పుట్టావు? నీకు జ్ఞానం ఎవరిచ్చారు? నీకు ప్రాణం ఎవరిచ్చారు? ఈ ఆలోచనే లేదు. ఇలాంటి ఆలోచనలు లేనివారు ప్రకృతి సంబంధులు. అది యూదుల్లో కూడా ఉన్నారు. ప్రకృతి సంబంధి ఎక్కడున్నా దేవుని విషయాలను అంగీకరించడు. ప్రియ సోదరి సోదరులారా, నీవింకా ప్రకృతి సంబంధివై ఉన్నావు అని ఈ వచనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఒక ప్రకృతి సంబంధి అయిన యూదుడు అబ్రహాముకి దాయాదే, కానీ అబ్రహాము ఉన్న స్థలానికి వెళ్ళలేకపోయాడు. తండ్రివైన అబ్రహామాని సంబోధించాడు, కానీ అతని సంబోధన, అతని బాంధవ్యం అతడున్న ప్లేస్ నుండి పరదేశకు మార్చలేకపోయింది. కానీ అబ్రహాము కూడా చెప్పాడు, నా కుమారుడా అనే సంబోధించాడు, కానీ అతడు పాతాళములో యాతన పడతా ఉన్నాడు. దానికి కారణం ఏమిటో చెప్పాడు అబ్రహాము. దేవుడు అనేది లేకుండా తన ఇష్టానుసారముగా నీ జీవితకాలం అంతా నీ ఇష్టానుసారముగా జీవించావని అబ్రహాము చెప్పాడు. దానికి ఆ ధనవంతుడు కూడా ఒప్పుకున్నాడు. నిజమే నిజమే అని ఒప్పుకున్నట్టుగా ఈ అధ్యాయంలో చూస్తాం. అయితే ప్రకృతి సంబంధి అయిన ఈ యూదుడు ఎక్కడ చనిపోయాడు? ఎర్ర సముద్రానికి ముందు ఐగుప్తులోనే చనిపోయాడు అంటావా? ఐగుప్తు దాటినాక చనిపోయాడు అంటావా? ఐగుప్తు దాటినాక. ఆ విషయాన్ని మనం గమనిస్తే ఆ ఎర్ర సముద్రములో దాటి వెళ్ళిన వారిలో ఇతడు లేడు. ఇతడు ఐగుప్తులోనే రాలిపోయాడు, ఐగుప్తులోనే కన్ను మూశాడు. తన ఇష్టానుసారముగా జీవించిన వాడే ప్రకృతి సంబంధి. ఎందుకు ఆ విషయాలు మనం అంత గట్టిగా చెప్పాలంటే, వారు ఎర్ర సముద్రమును దాటినప్పుడు దాటిన వారికి దాటని వారికి ఉన్న తేడా గమనించాలి.
చూడండి, ఆ తేడా మనం గమనిద్దాం. ఇదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి రండి. దాటిన వారికి దాటని వారికి తేడా. మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఏది? ఆనాడు వారు ఐగుప్తును విడిచి బయటకు వచ్చి వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఏమి చేశారో, ఎలా నడిపించబడ్డారో ఆ విషయాలు మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. 2వ వచనం, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. సముద్రములో నడిచిపోయినప్పుడు బాప్తిస్మం పొందారు. ఇజ్రాయేలీలందరికీ బాప్తిస్మం పొందారా లేదా? బాప్తిస్మం దేనికి గుర్తుగా ఉంది? పాత జీవితాన్ని నుండి క్రొత్త జీవితంలోకి నడవడమే బాప్తిస్మం సూచిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడిపించబడి, ఐగుప్తులో ఆ చివరి పస్కా పశువును వధించి ఆ మాంసం తిని గడప కమ్ములకి రక్తం రాసుకొని ఆ తెల్లారి బయలుదేరి ప్రయాణమై వెళుతూ ఉండగా, వారు వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర బాప్తిస్మం అంటే విడుదల. ఆ రాత్రి పస్కా పశువును వధించిన రాత్రి విడుదల కలిగింది. అక్కడి నుండి విడుదల కలిగిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర ఏం పొందారు? విడిపించబడ్డారు. రెండోది బాప్తిస్మము పొందారు. ఇప్పుడు బాప్తిస్మము పొందిన తరువాతకి వారు ఎక్కడికి ప్రయాణమే వెళుతున్నారు? అది చెప్పండి. వారి ప్రయాణం ఎక్కడికి? కానాను. ఇప్పుడు వారు బయలుదేరక ముందు ప్లేసు ఐగుప్తు. ఐగుప్తుకి కానానికి మధ్యలో ఏం జరిగింది? ఈ మొత్తాన్ని కానానుకి ఐగుప్తుకి ఈ మధ్యలో ఉన్న ప్లేసుని 3 భాగాలు చేయవచ్చు. ఆ 3 భాగాలే ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ఈ 3 భాగాలు ఉంది. 3 భాగాల్లో ఆ రాత్రి పస్కా పశువు వధింపబడిన రాత్రి కాకుండా రాత్రికి ముందు చనిపోయిన వాళ్ళందరూ ప్రకృతి సంబంధులే. వారికి విమోచన లేదు. వాళ్ళల్లోనే ఇతనున్నాడు. రెండోది, ఆ రాత్రి పస్కా పశువు విందులో పాలు పొందిన తర్వాత, విడిపించబడిన తర్వాత ఈ ఎర్ర సముద్రం దగ్గర అందరూ బాప్తిస్మం పొందారుగా. బాప్తిస్మం పొందిన అందరూ బాప్తిస్మం పొందారని ఇక్కడ చెప్తున్నాడుగా పౌలు గారు. బాప్తిస్మం పొందిన తర్వాత ఇక అయిపోయిందా? వాళ్ళు ఏడకు చేరాలి? కానాను వెళ్ళాలి. అయితే కానాను చేరింది ఎంతమంది? 2 అయితే మరి ఆ దేశం అంతా పంచుకున్నారుగా. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? కానీ బయలుదేరిన దగ్గర నుండి, బయలుదేరినప్పుడు ఉన్న వారిలో అక్కడికి చేరింది 2. దారిలో పుట్టిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఈ అరణ్య ప్రయాణం చూడండి, ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం. ఈ అరణ్య ప్రయాణములో రాలిపోయిన వారు ఎవరంటే శరీరానుసారులు. ఎవరాళ్ళు? శరీరానుసారులు. ఇక రాలిపోయిన వారు రాలిపోగా కానాను చేరిన వారు ఎవరు? వారు ఆత్మానుసారులు. అంతే. ఒకటి ప్రకృతి సంబంధులు ఐగుప్తులోనే పోయారు. రెండోది శరీరానుసారులు. ఇప్పుడు ఏళ్లలో తేడా ఒకటి గమనించాలి. శరీరానుసారులు అన్నవాళ్ళు యోధా జనాంగంలోనే ఉండారుగా. బాప్తిస్మం పొందిన బ్యాచ్లోనే ఉండారా, పొందని బ్యాచ్లో ఉండారా? పొందిన బ్యాచ్లోనే ఉండారా లేదా? ఎలా గుర్తించాలి వాళ్ళని? ప్రకృతి సంబంధిని గుర్తించాం, వాడికి దేవుడు అనే మాటే లేదు, వెళ్ళిపోయాడు డైరెక్ట్గా పాతాళానికి. శరీర సంబంధులు అన్నవాళ్ళు నమ్ముకున్నారు, ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళారు, బాప్తిస్మం అయిపోయింది, దాటి వెళ్ళారు, ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళారు. ఇప్పుడు పూర్తిగా నమ్మనోళ్ళు బాప్తిస్మం పొందొచ్చా లేదా? లిస్టులో ఉంటారా లేదా? బాప్తిస్మం పొందినంత మాత్రం పూర్తిగా వచ్చినట్టు అంటారా? బాప్తిస్మం పొందిన శరీరానుసారులు సంఘములో ఉన్నారని పౌలు గారు రాశాడు. ఎలా గుర్తించాలి వారిని? ఈ శరీరానుసారం గురించి ఇక్కడ చెప్పాడు కొరింథీ పత్రికలోని 10వ అధ్యాయంలో 7వ వచనం నుండి చదువుదాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె
మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపకై ఉన్నాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపక ఉన్నాము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. ఇంకా చూడండి, 5వ వచనం చూడండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములోనే రాలిపోయిరి. బాప్తిస్మం పొందిన తర్వాత ఎలా ఉండాలి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా జీవించకపోతే శరీరానుసారులే. ఎక్కడున్నా నమ్మిన తర్వాత కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే శరీరానుసారులే, అంతే. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలలో 3 భాగాలు చూసామా లేదా? ఒకటి ప్రకృతి సంబంధులు, ఎక్కడ వాళ్ళ ఐగుప్తులోనే రాలిపోయారు, వాళ్ళకి బాప్తిస్మం లేదు. అంటే ఏమి లేదు? నూతన జన్మ వాళ్ళకి అసలు లేదు. రెండో వాళ్ళకి నూతన జన్మ ఉంది, బాప్తిస్మం కూడా ఉంది, కానీ దేవునికి ఇష్టలుగా జీవించలేదు గనక అరణ్యములోనే పోయారు. వారు శరీర సంబంధులు. 3వ బ్యాచ్ ఆత్మ సంబంధులు. వారు కానాను చేరి కానానుని భాగాలేసి పంచుకున్నారు. ఓకే కదా? మరి ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరి యేసు ప్రభు వారి శిష్య బృందం ఉంది. క్రొత్త నిబంధనలు యేసు ప్రభు వారు శిష్య బృందం ఉందిగా. ఇప్పుడు యేసు ప్రభు 3.5 సంవత్సరాలు శిష్యులతో గడిపారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంఘం కట్టబడింది. ఉండగానే ఆయన రొట్టెను పంచి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి శిష్య బృందం వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులా కాదు. యేసు ప్రభు వారి శిష్య బృందంలో ఈ 3 బ్యాచ్లు ఉన్నారా లేరా చూద్దాం రండి. సేమ్ ఆ చిత్రపటంలో ఉన్నదే వీళ్ళకి కూడా మనం వీళ్ళల్లో కూడా గమనించవచ్చు. యేసు ప్రభు వారి శిష్య బృందంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి నుండి నేను చదువుతున్నాను, గమనించండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ప్రభువారు తన వారిని ప్రేమించి అని కామా పెట్టాడు. తర్వాత ఏమన్నాడు? వారిని అంతము వరకు ప్రేమించెను. ఈ 2 విషయాలు చూడండి ఎందుకు ఇలా రాయబడ్డాయి. తన వారిని ప్రేమించి అని ముగిస్తే సరిపోయేదిగా. మళ్ళీ ఏమని రాశాడు? వారిని అంతము వరకు ప్రేమించను. అంటే యేసు ప్రభు వారు ఈ 3 రకాల ప్రజలను ప్రేమిస్తున్నాడా, ప్రేమించడం లేదా? ప్రకృతి సంబంధుల కోసం ప్రాణం పెట్టలేదా? పెట్టాడు. శరీర సంబంధివైనా నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు ప్రకృతి సంబంధివై దేవుని విషయాలను అంగీకరించకపోయినా నీకోసం ఈ లోకములోనికి దేవుడే దిగి వచ్చి యేసు ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వు దేవుని విషయాలను అంగీకరించినా అంగీకరించకపోయినా మీ బాంధవ్యాల్లో ఏ ఒక్కరూ నీకోసం ప్రాణం పెట్టలేదు. ప్రియ సోదరి సోదరులారా, నీకోసం యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని ప్రపంచమంతా నేడు దైవ గ్రంథమైన బైబుల్ తేటగా ప్రకటిస్తూ ఉంది. ప్రకృతి సంబంధి అయినా నీకోసం ప్రాణం పెట్టాడు. నువ్వు శరీరానుసారంగా జీవించే శరీర సంబంధివైనా నీకోసం ప్రాణం పెట్టాడు. ఆత్మ సంబంధివైన నీకోసం కూడా ప్రాణం పెట్టాడు. ఆయన అయితే తారతమ్యం లేకుండా, భేదం లేకుండా సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించి నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన శిష్య బృందంలో అందరినీ సమానంగా ప్రేమించాడు. ఈ అధ్యాయంలో, ఈ 13వ అధ్యాయంలో సమానంగా ప్రేమించాడు. అందరి పాదాలు కడిగాడు. ఎందుకు? ఆయన ప్రేమలో కల్తీ లేదు అని తెలియడం కోసం. అతడు ప్రకృతి సంబంధి అయిన వాడు. ఎవరు ప్రకృతి సంబంధి? శరీర సంబంధి, ఆత్మ సంబంధులు 3 ఉన్నారు. 2వ వచనములో
ప్రకృతి సంబంధి ఇస్కరియోతు అయిన యోధ. అతడు చివరి వరకు ఉన్నాడు, కానీ అతనికి ఏమీ లేదు, నూతన జన్మ లేదు. హృదయంలో ప్రభువుకి ప్రథమ స్థానము లేదు, అసలు నూతన జన్మే లేదు. ప్రకృతి సంబంధితుడు. రెండవ వాడు పేతురు శరీర సంబంధి. చాలాసార్లు శరీర చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడలేదా చెప్పండి. సంఘము జన్మించిన తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం తర్వాత పేతురు వేరు, అపోస్తుల కార్యం 2వ అధ్యాయానికి ముందు పేతురు వేరు. ముందున్న పేతురులో శరీరానుసారమైన క్రియలు ఉన్నాయి, అతడు సరి చేసుకున్నాడు. చూద్దాం ఆ విషయాలు. మూడో వ్యక్తి ఏ తేడా లేకుండా పర్ఫెక్ట్గా ఉన్నవాడు కూడా శిష్యుడైన యోహాను ఉన్నాడు. ప్రకృతి సంబంధి ఉన్నాడు శిష్యుల్లో, శరీర సంబంధి ఉన్నాడు శిష్యుల్లో, ఆత్మ సంబంధి కూడా ఉన్నాడు. రెండో వచనములో యోధ ఉన్నాడు, 8వ వచనములో పేతురు ఉన్నాడు, 23వ వచనములో రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడైన యోహాను ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు ఏమి చేయాలో, ఈ ముగ్గురులో ఇప్పుడు అమ్మినవాడి నేరం గొప్పదంటారా, అబద్ధం ఆడిన వాని నేరం గొప్పదంటారా? ఆ రెండిట్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? యోధాకి పేతురుకి ఇద్దరిలో ఎవరు ఎక్కువ బ్యాలెన్స్ అంటారు? పేతురుది ఏమన్నా తక్కువ? పేతురు ఎలా అబద్ధం ఆడాడు? అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, అసలు ఆ బ్యాచే నాకు తెలియదు, అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు. 3 రకాలుగా 3 సార్లు పూర్తిగా తాను ప్రభుతో సంబంధాన్ని తెంచుకున్నవాడుగా కనబడ్డాడు. అంతేకాకుండా ఆయన ఏదో ప్రభువుకు అడ్వాన్స్గా ఏదో హెల్ప్ చేసిన వాడిలాగా అరెస్ట్ చేయడానికి వస్తే ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారని అడిగి మరీ తాను అప్పగించుకుంటుంటే పేతురు కన్నులారా చూసి కూడా దాన్ని అడ్డగించడానికి కత్తిలాగి సైనికుని చెవి కొట్టాడు. సంబంధిలాగా శరీరానుసారుడుగానే నడుచుకొని కత్తిలాగి వేశాడు. నిద్ర కళ్ళ మీద ఉన్నాడు, కానీ కత్తి ఎవరైనా చెవికేస్తారా? మెడకే వేయాలి, కానీ నిద్ర కళ్ళ మీద అది చెవికి పడింది. కానీ ప్రభువు దాన్ని సరి చేయకపోతే ఆయన కూడా అరెస్ట్ చేసేవాళ్ళే. ఇక్కడ మొదటి వచనంలోనే 13లో రాయబడింది, తన వారిని పిలిచి ప్రేమించను, అంతము వరకు ప్రేమించనని రాయబడి. ప్రియులారా, ప్రకృతి సంబంధిగా ఉంటే దేవుడు వాళ్ళని నరకానికి వదిలిపెట్టినట్ట? సంఘములో నేడు శరీర సంబంధులుగా ఉంటే వారికి విడుదల లేదంటారా? వారు ఏం చేయాలో, ఆత్మ సంబంధులైన వారు కూడా ఉన్నారు, కానీ వారికి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. ఈ లోపాలను సరిచేయడానికి దేవుడు తేటైన వివరాలు రాయించాడు. ఆ విషయాలు చూసి మనం ముగిద్దాం. చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. ఈ వచనము ప్రకృతి సంబంధి అయిన మనిషి మార్పు చెందే అవకాశం ఈ వచనం ఇస్తుంది. ఎంతటి ప్రకృతి సంబంధి అయినా ఈ వచనం ప్రకారం చెయ్యగలిగితే ప్రకృతి సంబంధికి కూడా రక్షణ ఉన్నది. అతడు ఏం చేయాలి? 3:5 చదువుతున్నాను. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలన్నాడు? చంపివేయుడి అన్నాడు. చంపివేయుడి అంటే అసలు ఈ వ్యక్తిలో ఉన్న వీటిని చంపేయాలి అంటే ఈ వ్యక్తి అసలు చచ్చిపోని వ్యక్తి అన్నమాట. లోకరీతిగా చనిపోని వ్యక్తే ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి. ఈ వ్యక్తికి ఉన్నవి ఇవి చంపకుండా ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి కాలేడు. వీటిల్లో పాత యోధా జనాంగంలో ఒక వ్యక్తిని చూపించి అతనికి ఏముంది ఈ లిస్టులో ఆ ధనవంతుడికి ఏముంది? ధనాపేక్షే ఉంది. అవునా కదా చెప్పండి? ధనాపేక్షే ఉంది.
ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం ప్రకృతిలో ఈ ఈ విషయాలు లేకుండా ఎవరు ప్రకృతి సంబంధులుగా ఉండలేరు. ఈ విషయాలు ఉన్నవారందరూ ప్రకృతి సంబంధులే. ఏమున్నాయి? ఒకటి, భూమి మీదని మొదలుపెట్టాడు. జారత్వం ఉంది, అపవిత్రత ఉంది, కామాతురత ఉంది, దురాశ ఉంది, విగ్రహారాధన అయిన ధనాపేక్ష ఉంది. వీటిని ఏం చేయాలి? చంపివేయాలి. చంపివేస్తే అతడు క్రొత్తగా జన్మించిన వాడవుతాడు. అంటే ప్రకృతి సంబంధికి ఏమీ లేదు, క్రొత్త జన్మ లేదు. వాడు లోకరీతిగా చచ్చిపోతే ఖచ్చితంగా ప్రభువు బిడ్డ అవుతాడు. ఈ వచ్చిన అదే అర్థమైందా? రెండోది, బాప్తిస్మం పొంది ఆరాధిస్తున్న శరీర సంబంధులు ఉంటారు కొంతమంది, ఉండారా లేదా? వాళ్ళు ఏం చేయాలో లిస్టు చెప్పాడు. 8వ వచనం వాళ్ళకి లిస్టు చెప్పాడు ఏం చేయాలంట. వాళ్ళు ఇప్పుడైతే అంటే నమ్మేరులే, వస్తున్నారులే, ఆరాధన కూడా చేస్తున్నారులే, కానీ ఇవి ఉండే చంపివేయాలని వీళ్ళకి లేదు. ఆ లిస్టు చంపివేయాలని, ఎందుకంటే వీళ్ళు పునర్జన్మ పొందిన వాళ్ళే. ఇప్పుడైతే వీళ్ళు ఏం చేయాలా? మీరు ఫస్ట్ది ఏంది? ఆ లిస్ట్ ఇక్కడ ఉండదు. కోపం వద్దన్నాడా? బైబిల్లో కోపం అసలు వద్దన్నాడా, ఉండాలన్నాడా? ఎఫెసీ పత్రిక 4:26 కదా, కోపపడుడి కానీ పాపము చేయవద్దు. ఒకవేళ కోపపడ్డా అది సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి. వాడిని చంపాలనే కోపం ఉండకూడదు, కానీ వాడికి బుద్ధి చెప్పాలనే కోపం ఉండి తీరాలి. తండ్రి అయితే కుమారుడిని బుద్ధి చెప్పి సరిచేయకపోతే వాడు గర్భశత్రువు అవుతాడని, బెత్తవాడించని తండ్రికి ఆ కుమారుడు గర్భశత్రువు అవుతాడని సామెతల గ్రంథం చెప్తా ఉంది. ప్రియులారా, కోపపడాలి, ఎదుటి వ్యక్తికి బుద్ధి రావాలి, బుద్ధి చెప్పాలనే కోపం ఉండాలి, కానీ వాడిని చంపేయాలనే కోపం ఉండకూడదు. శరీరానుసారులు ఇవి ఖచ్చితంగా వీటిని ఏం చేయాలి? ఇక్కడ చంపివేయాలని చెప్పాల ఈ 8వ వచనంలో. రెండోది ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. తర్వాత ఏమన్నాడు? మీ నోట బూతులు. విశ్వాసులు ఎవరు బూతులు మాట్లాడట్లేదా? ఏమండి మాట్లాడట్లేదు? ఖచ్చితంగా అక్క చెబుతుంది మాట్లాడట్లేదని. సంతోషమే, చాలామంది మాట్లాడుతున్నారు. ఏం చేయాలంట? వీటన్నిటినీ విసర్జించుడి అన్నాడు. 5వ వచనంలో ప్రకృతి సంబంధులకి అసలు చంపేయాలన్నాడు. వాళ్ళు అసలు నూతన జన్మ అనుభవమే లేదు. వారు చంపలా, వారు చావలా. వీళ్ళు చచ్చిపోయారు కానీ వీటిని వదల్లా, శరీర క్రియలు వదల్లా. వీటిని ఏం చేయాలంటే వీళ్ళు ఇప్పుడు విసర్జించాలంటే వదిలేసేయాలి, తీసేయాలి, పూర్తిగా తీసేసుకోవాలా. అరణ్యంలో రాలిపోయిన వాళ్ళందరూ ఈ లిస్ట్ ఉంది వాళ్ళల్లో. అందుకే దారిలోనే కానాను చేరలా. బాప్తిసం పొందారు, అన్ని మామూలే, కానాను మాత్రం చేరలా, దారిలో రాలిపోయారు. కారణం ఏంటంటే ఈ 8వ వచనంలో లిస్టు వాళ్ళకి ఉంది. దేవుని మీద సణిగారా, శోధించారా, గొనిగారు, ఎన్నో చేశారు, వ్యభిచరించి కూలిపోయారు, చాలా ఉన్నాయి. ఈ లిస్టులో శరీరానుసారులు విసర్జిస్తే, వాళ్ళల్లో ఉన్న లోపాలని గ్రహించి సరి చేసుకొని వాటిని విసర్జిస్తే వారు కూడా కానాను చేరే భాగ్యాన్ని పొందుతారు. ఎన్ని చూసాం? ప్రకృతి సంబంధం ఏం మార్చుకోవాలి చూసాం 3:5లో. శరీర సంబంధులు ఏం మార్చుకోవాలి 3:8లో చూసాం. ఆత్మ సంబంధులకు కూడా కొన్ని లోపాలు ఉన్నాయన్నాడు పౌలు గారు. వాటిని చూడండి. 12వ వచనాన్ని గమనిద్దాం. చూడండి 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, నమ్మి ఆరాధించి క్రమంగానే ఉన్నవారు, వారికి కూడా కొన్ని కావాలి. జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఏం చేయాలంట? ధరించుకోవాలా. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు. వాళ్ళని బలకరిద్దామంటేనే భయం అన్నమాట. కఠినంగా ఉంటారు. ప్రభుని నమ్మిన వారే క్రమంగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు. కానీ వాళ్ళకు కూడా కొన్ని చెప్పాడు, తక్కువ ఉన్నాయి మీకు కూడా, మీరు ఇవి ధరించాలి అన్నాడు. ఇప్పుడు 3 విషయాలు. ప్రకృతి సంబంధి అయినా, శరీర సంబంధి అయినా, ఆత్మ సంబంధి అయినా ప్రభు అందరినీ ఒకేలాగా ప్రేమించాడు. తన శిష్య బృందంలోనే ఉన్నా కూడా వారిని పాదాలు కడిగి ఆయన ప్రేమను, ఎంతో గొప్ప ప్రేమను వెల్లడి చేశాడు.
వారిలో ఏ ఒక్కరు నశించాలని ఆయనకి ఇష్టం కాదు. అయితే ఈ ముగ్గురు మార్చుకోవాలంటే ఒక లిస్టు కూడా చెప్పాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రకృతి సంబంధులు చంపివేయాలి ఆ లక్షణాలు ఉంటే, శరీర సంబంధులైతే 8వ వచనంలో వాటిని విసర్జించాలి. ఆత్మ సంబంధులైతే 3:12లో ఉన్న ప్రకారం వీటిని ధరించాలి. ఈ 3 వచనాలలో ఉన్న వాక్యాన్ని మనము గైకొనినట్లయితే మనము పరమకానాను ఖచ్చితంగా సొంతం చేసుకోగలమని మనవి చేస్తున్నాను. అందుకే పౌలు, అపోస్తులైన పౌలు ఈ 3 విషయాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము 15వ వచనములో 14లో ప్రకృతి సంబంధిని గురించి చెప్పాడు, 3:1లో శరీర సంబంధిని గురించి చెప్పాడు, 15లో ఆత్మ సంబంధిని గురించి చెప్పాడు. ఈ 3 విషయాలు మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఇంకా వేటిల్లో లోపం కలిగి ఉన్నామో వాటిని దిద్దుకొని సరి చేసుకొని ముందుకు సాగి వెళ్ళాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక.